ఉగాది 2026 ఉగాది పండుగ జరుపుకోవడం వెనుక కథ ఏంటి, అసలు ఉగాది పండుగ ఎందుకు జరుపుకుంటారో దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఉగాది అంటేనే తెలుగువారి ఒక గొప్ప పండుగ. నూతన తెలుగు సంవత్సరం ఈ ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఉగాది పండుగ తెలుగువారి పండుగగా అయితే గుర్తింపు తీసుకొచ్చింది. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున జరుపుకునే ఈ పర్వదినానికి ఎంతో ప్రాముఖ్యత అయితే ఉంది. తెలుగు నూతన సంవత్సరంలో రాశి ఫలాలు, గ్రహస్థితుల గురించి తెలుసుకొని శాంతి పూజలు, హోమాలు లాంటివి జరిపించుకొని సుఖ సంతోషాలతో వారి ఫ్యామిలీతో ఉండేందుకు పంచాంగ శ్రవణం అయితే చేస్తారు. మరికొన్ని రోజుల్లో శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి ముగింపు పలికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలోకైతే అడుగు పెడుతున్న నేపథ్యంలో మనం ఇంకాస్త లోతుగా అయితే తెలుసుకుందాం. ప్రకృతి పచ్చని చీర కట్టుకున్న వసంతకాలంలో కోయిల కుహుకుహు రాగాల మధ్య ఆనందోత్సాహాలతో సంప్రదాయబద్ధంగా జరుపుకునే పండుగ ఉగాది. అడుగడుగున తెలుగువారి సాంప్రదాయ రీతులు ప్రతిబింబిస్తూ కొత్త సంవత్సరం ఆరంభానికి స్వాగతమైతే పలుకుతుంది. ఈ ఉగాది పండుగ ప్రతి ఏటా చైత్ర శుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగ అయితే జరుపుకుంటారు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగను ఎంతో ఘనంగా అయితే జరుపుకుంటారు. అయితే ఈ ఉగాది పండుగ వెనుక అనేక పురాణ కథలు అయితే ఉన్నాయి. ప్రకృతి పరంగా కూడా ఎన్నో నిగూఢ విశేషాలు దాగి ఉన్నాయి. 2026 మార్చి 19న తేదీ గురువారం రోజున మరో కొత్త ఏడాదిలోకైతే అడుగు పెడుతున్న శుభవేళ ఉగాది పండుగ వెనుక విశేషాలేంటో తెలుసుకుందాం. బ్రహ్మ జగత్తును సృష్టించిన రోజే ఉగాది. పూర్వం సోమకుడనే రాక్షసుడైతే ఉండేవాడంట. ఈ రాక్షసుడు బ్రహ్మ నిద్రపోతున్న సమయంలో వేదాలను దొంగిలించాడంట. అయితే ఆ వేదాలు తిరిగి తీసుకురావడానికి శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకుడనే రాక్షసుని సంహరించి ఆ వేదాలను తిరిగి బ్రహ్మకైతే అందజేస్తాడు. ఆ సమయం చైత్రమాసం కావడం వల్ల దాని విధంగా చైత్రమాసంలో మొదటి రోజునే శుద్ధ పాడ్యమి రోజునే ఈ సకల జగత్తు బ్రహ్మ సృష్టించాడంట. దానివల్లనే చైత్రమాసంలో ఉగాది పండుగ అయితే జరుపుకుంటారు. అదే ఈ యుగానికి ఆదిగా, యుగాదిగా కాలక్రమంలో ఉగాదిగా మారే పండుగ అయితే జరుపుకుంటారు. అంతేకాకుండా కృష్ణావతారంలో పరిసమాప్తి అయిన చైత్రమాసం శుద్ధ పాడ్యమి రోజునే ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభమైందని కూడా చెప్పుకుంటారు. కలియుగం ఆరంభం జరిగిన ఈ రోజునే ఉగాది పండుగగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందంట. మరి ఖగోళ శాస్త్రం పరంగా కూడా కొత్త ఏడాదికి ఆరంభం ఏ విధంగా ఉందో చూద్దాం. ఏడాదిలో ఉన్న 365 రోజుల్లో ఒక రోజుకు మాత్రం రాత్రి పగలు సమానంగా ఉంటాయంట. ఆ రోజు తర్వాత వచ్చే తొలి పాడ్యమిని ఉగాదిగా అయితే జరుపుకుంటారు. అంతేకాకుండా భారతీయ తొలి ఖగోళ శాస్త్రవేత్త ఆర్యభట్ట కూడా ఈ చైత్రశుద్ధ పాడ్యమి రోజుని భూమిపైకి సూర్యకిరణాలు ప్రసరించడంతో కొత్త ఏడాది ప్రారంభమవుతుందని పేర్కొన్నాడట. అలాగే మరో ప్రాచీన ఖగోళ శాస్త్రవేత్త అయిన పారామీహిరుడు కూడా తాను రూపొందించిన పంచాంగాన్ని ఈ చైత్రశుద్ధ పాడ్యమి రోజే ప్రజలకు అంకితమైతే ఇచ్చాడంట. ప్రకృతి అంతా పచ్చదనంతో నిండిపోతుంది. తెలుగు వాళ్ళు ఋతువులను అనుసరించి పండుగలను అయితే జరుపుకుంటూ ఉంటారు. ఉగాది కూడా ఋతువు ఆధారంగా జరుపుకునే పండుగే. ఆకురాలే కాలం శిశిర ఋతువు నుంచి ఆకులు చిగిరించే వసంత ఋతువులోకి అడుగు పెట్టే రోజున ఉగాది పండుగనైతే జరుపుకుంటారు. వసంతం వచ్చే వరకు ఎండిన మోడుల్లా కనిపించే చెట్లు లేలేత చిగురు తొడగడం ప్రారంభిస్తాయి. ప్రకృతి అంతా పచ్చదనంతో మరింత శోభనైతే సంతరించుకుంటుంది. అలాగే ఋతువుల మార్పు వల్ల వ్యాధులు విజృంభించే అవకాశం అయితే ఉంది. కాబట్టి వాటిని తట్టుకునేలా ఉగాది పచ్చడైతే సేవిస్తారు.
ఈ కథనంలో సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి అయితే ఉంటుంది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని శాస్త్రాలు కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేసింది. వీటికి శాస్త్రీయ ఆధారాలు అయితే లేవు. వీటికి ఎంతవరకు విశ్వసించాలనేది మీ వ్యక్తిగత విషయంగా పరిగణిస్తుంది. యుగ యుగాల ఉగాది. రామాయణంలో చైత్రం 12వ నెలలో రాముడు ఋతువులన్నీ గడిచి 12వ నెల అయిన చైత్రమాసంలో శుద్ధ నవమి నాడు జన్మించినట్లు బాలకాండంలో అయితే ఉంది. దీన్ని బట్టి రామాయణ కాలంలో వైశాఖ ప్రారంభమే సంవత్సరాది మార్గశిర పుష్య మాసాలున్న హేమంతంలో సంవత్సరం ప్రారంభమని కౌత్యుడు యొక్క అభిమతం. ఋతువులు కాలధర్మంతో సంబంధించినవి కనుక సాయనాలు ఎప్పటికప్పుడు కదిలిపోతుంటాయి. విషువత్తుని కాబట్టి ద్రావిడ మూలాలు. ఉగాది ప్రాముఖ్యత చైత్రశుద్ధ పాండమి రోజున బ్రహ్మ సృష్టిని సృష్టించాడని, మరి ఉగాది విశిష్టత అంటే కాలగణాన్ని, గ్రహ నక్షత్ర ఋషు మాస వర్షాదికులను బ్రహ్మదేవుడు ఆ రోజే వర్తింపజేశాడని నమ్మకం. అంతేకాకుండా వసంత ఋతువు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతుంది. అందుకే నూతన జీవితానికి నాందిగా ఉంటుంది ఈ పండుగ. నాందిగా అయితే ఉంటుంది కాబట్టి అందుకే ఉగాది పండుగనైతే జరుపుకుంటారు. మరి ఉగాది రోజున ఏ దేవునికి పూజ చేయాలి? ఉగాది సమయంలో బ్రహ్మదేవుడిని, గణేశుడు, లక్ష్మీదేవి, మాత పార్వతి, విష్ణువు, రాముడు వంటి ఇతర దేవతలతో పాటు పూజిస్తారు. చంద్రమాన ఉగాది అంటే గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం చంద్రమాన ఉగాది మార్చ్ మరియు ఏప్రిల్ నెలల్లో అయితే వస్తుంది. ఉగాది పండుగ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు మరియు కేరళలో కన్నడ మరియు తెలుగు సమాజాలు ఈ పండుగను గొప్ప కోలాహలంతో అయితే జరుపుకుంటారు. విస్తృత కుటుంబ సభ్యుల సమావేశాలలో మరియు విలాసవంతమైన విందు అవసరమైతే ఉంటుంది. రోజు ప్రారంభంలో ఆచార జల్లులతో ప్రారంభమవుతుంది. శరీరాన్ని సుగంధ తైలంతో అయితే రుద్దుతారు. తర్వాత ప్రస్థానాలు అయితే చేయడం జరుగుతుంది. ఇంట్లో ఉగాది పూజ ఎలా చేయాలి? ఉగాది పండుగలు సూర్యోదయానికి ముందు రోజు ఉదయం నుంచే నూనె స్నానం అయితే చేయాలి. అభ్యంగ స్నానం ప్రారంభమవుతాయి. స్నానం చేసే ముందు నూనెను శరీరానికైతే పూసుకుంటారు. నూనె స్నానం ఆత్మకు శుద్ధి చేస్తుందని చెబుతారు. ఆ తర్వాత కొత్త బట్టలు ధరించడంతో రోజైతే ప్రారంభమవుతుంది. ఉగాది రోజు తెలుగువారి తొలి పండుగ. ఈ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం అయితే చేసి నూతన వస్త్రాలు అయితే ధరించాలి. ఇంటికి మామిడి తోరణాలతో అలంకరించిన షడ్రుచులు సమ్మేళనమైన ఉగాది పచ్చడిని అయితే దేవునికి నైవేద్యంగా సమర్పించాలి. అనంతరం పంచాంగ శ్రవణం అయితే విని పెద్దల ఆశీర్వాదం అయితే తీసుకోవడం మనకు చాలా మంచిది. ఉగాది రోజు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి? ఇల్లు శుభ్రం చేసి ముగ్గులు పెట్టి మామిడి ఆకులు, వేప పూతనైతే తోరణాలుగా అలంకరించాలి. సూర్యోదయానికి ముందే నువ్వుల నూనెతో ఒంటికి మర్దనం చేసుకొని స్నానం అయితే చేయాల్సి అయితే ఉంటుంది. వేప పువ్వు, బెల్లం, చింతపండు, మామిడికాయ, కారం, ఉప్పుతో చేసిన పచ్చళ్ళు అయితే సేవించాల్సి అయితే ఉంటుంది. భక్తి శ్రద్ధలతో దేవుని పూజించి గుడికి వెళ్ళడం చాలా మంచిది. కొత్త సంవత్సర రాశి ఫలాలు అయితే వింటే చాలా మంచిది. పేదలకు వస్త్రాలు లేదా ఆహారాన్ని దానం చేయడం మంచిది. భక్తులు మామిడికాయ, పులిహోర, పాయసం వంటివి వండుకొనైతే ఆరగించాలి. కొత్త వ్యాపారాలు, పనులైతే ప్రారంభించడానికి ఇది చాలా మంచి రోజు. చేయకూడని పనులేంది? మాంసాహారం తినకూడదు. పూర్తిగా శాకాహారం తీసుకోవాలి. ఉదయం ఎక్కువసేపు అయితే నిద్రపోకూడదు. ఇంట్లో గొడవలు, వాదోపవాదాలు అయితే చేసుకోకూడదు. ఉగాదిని ఆనందోత్సవంగా జరుపుకొని ప్రశాంతంగా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.